జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎవరో ఒక అమ్మాయి ఈ రీల్స్ చేస్తూ ఉంటారు చూడు, ఆ వీడియో ఒకటి చూసిన. ఏది సినిమా హాల్ లేకపోతే పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి వేస్తారు కదా. అదే మాదిరిగా అమ్మాయిల జోలికి పోతే ప్రాణానికి హానికరం అని చెప్పేసి కూడా ఈ మారి వేయాలన్నట్టు ఒక అమ్మాయి ఒక రీల్ చేసింది. చాలా బాగా చేసింది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఆ విధంగా అది ఆ రీల్ చూసినప్పుడు. కానీ విషయం ఏంటంటే అది వాస్తవం కూడా. ఎవరినైనా కూడా ఆడబిడ్డలను ఏదైనా అత్యాచారం చేయాలా, ఆ విధంగా ఒకరిని మాన ప్రాణాలతో ఆడుకోవాలనుకునే వాళ్లకు ఖచ్చితంగా సరైన శిక్ష ఏదైనా ఉండదంటే అది మరణ శిక్ష. అది కూడా ఎంత క్రూరంగా ఉండాలంటే అసలు ఆలోచన ఎవరికైనా వచ్చినా కానీ ఇంకా అట్లా ఉండాల లెక్క. ఇంకా అసలు విషయానికి వస్తా. ప్రస్తుతం అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. అస్సాంను హిమంత బిశ్వ శర్మ పరిపాలిస్తూ ఉండే సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తాడో అదే విధంగానే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా పరిపాలన విషయంలో చాలా అంటే చాలా కఠినంగా ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ యోగి ఆదిత్యనాథ్ గారిని మించిపోతా ఉన్నట్టు కనపడుతుంది. సాధారణంగా అమ్మాయిలను రేప్ చేసి తప్పించుకునే వాళ్ళ మీద ఈ ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరుపుతారు. మనకు కూడా తెలుసు బాగా ఆ విషయం. వాళ్ళు తప్పించుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద కాల్పులు జరిపి తర్వాత వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చేసి అన్ని మంగళవాద్యాలన్నీ వాయించి మళ్ళీ కోర్టులో ప్రవేశపెడతారనమాట. అదేవిధంగా అస్సాం పోలీసులు కూడా నేరస్తులను రఫ్ఫాడిస్తారట్టే. అమ్మాయిలను రేప్ చేయడం సంగతి అటుంచి అసలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చాలు ఆ జిహాదీగాళ్ళకైతే చుక్కలు 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 చూపించారు. ఇంకా విషయానికి వస్తే అస్సాంలో తేజ్పూర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అస్సాం రాష్ట్రంలోని ఈ సోనిత్పూర్ జిల్లా ముఖ్య పట్టణం, అది జిల్లా ప్రధాన కేంద్రం కూడా. అయితే ఈ బ్రహ్మపుత్ర నది అంటారు కదా, ఆ నదికి ఒడ్డున ఉన్న ఈ పట్టణము ఈ గౌహతి అంటంలా ఆ గౌహతికి ఈశాన్య వైపు ఉంటుంది. అయితే ఈ తేజ్పూర్ పట్టణంలో మీరజాలి వాడితో పాటు షారుఖ్ హుస్సేన్ అనే ఇద్దరు గాలి ఎదవలు ఉంటారు. వీళ్లకు చదువులే. అట్లాగేందంటే పొద్దుమానము పొద్దుగుకలు ఏంటంటే ఈ గాలి తిరుగుతూ ఉంటారు, తిరుగుడుపోతూ ఉంటారు కదా, ఆ మాదిరిగా వీళ్ళు ఈ బ్రహ్మపుత్ర అనేది ఒడ్డున ఆ గడ్డన కూర్చుండేది. అటువైపు ఈ వచ్చేపోయే ఆడపిల్ల వాళ్ళందరినీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉండేది. అలాగే ఏంటంటే వాళ్ళని అసహ్యంగా మాట్లాడటము, వాళ్ళ మాటలతో ఇట్లాంటివి చేస్తూ ఉంటారంట. కొందరు అమ్మాయిలను అయితే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి మీడియాలో వచ్చేసింది. ఊరినైనా ఇటు సైకోమండా కొడుకున్నారాడా, ఈ మాదిరి ఆడపిల్లలను రాక్షసుల మాదిరి ఈ మాదిరి చేస్తున్నారు అని చెప్పి. దీంతో ఈ విషయం నేరుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు తెలిసిపోయింది. అంతే. ఇక పోలీసులు ఏం చేశారంటే ఈ మీరజాలి అలాగే ఈ షారుఖ్ హుస్సేన్ల కోసం వెతకడం స్టార్ట్ చేశారు. షారుఖ్ హుస్సేన్ను వీడు ఏంటంటే ఈ పట్టుకునే క్రమంలో ఏంటంటే ఆడుండే లోకల్స్ స్థానికులు ఉంటారు కదా, వాళ్ళకు దొరికినాడు. దీని ఎక్కాయంగా చూడు వాడిని కుక్కను కొట్టినట్టు ఉతికి కొట్టి పర్దెబ్బి ఎత్తకపోయి వాళ్ళ పోలీసు వాళ్ళకి అప్పగించారు. ఇంకా రెండో వాడు ఉన్నాడు కదా, వాడి పేరు మీరజాలి. వాడు పోలీసు వాళ్ళు చూసి ఇంకా పరగను మొదలుపెట్టాడు. ఇంకా పరిగినో దాంతో ఏం చేశారంటే ఈ అస్సాం పోలీసు వాళ్ళు వెంటనే వీడి మీద కాల్పులు జరిపి వీడిని పట్టుకున్నారు. ఎంతగా కాల్పులు జరిపినారంటే ఇంకా జీవితంలో వాడు కట్టిలేసి కట్టినా రాడ్లేసి కట్టినా ఏం చేసినా కానీ వాడి కాళ్ళు అయితే నిలబడవు. ఆ మాదిరిగా తూట్లుగా గాలి చేశారంట. కాల్పులు జరిపి వాడిని అయితే అరెస్ట్ చేసినారు. ప్రస్తుతం ఈ మీరజాలి గారిని అరెస్ట్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. మీకు అర్థమయ్యే ఉంటారులే. అయితే కొందరు ఈ ఫేక్ సామాజిక ఉద్యమకారులు అని ఉంటారు కదా, ఎవరికి పుట్టి ఉంటారో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాల్పులను తీవ్రంగా తప్పబడతారు. అది కూడా ఏంటంటే అమ్మాయిల విషయంలో గోల చేస్తేనే కాల్పులు జరుపుతారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. నాయన వాళ్ళు ఎవరో ఒకసారి నాకు చూపిండి అయినా, అది ఓళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంకా మేము మగవాళ్ళమే కదా, హిందువులు కూడా మాకు ఉంటుంది కదా శివం రక్తం పౌరుషం, వాళ్ళు ఎవరో చూపించే అది ఎట్టుంటుందో నేను చెప్తా. కానీ మేము ఏదన్నా అమ్మాయి చేసినప్పుడు మాకు సంస్కారం ఉండాలి, కానీ ఆ నొప్పి అనేది వాళ్ళు తెలియాలి కదా. ఆ అమ్మాయి చేసే వాళ్ళు కూడా అదే మాదిరి ఉండాలి. అంటే వీళ్ళ విషయంలో ఒక న్యాయము, ఇంకొకరి బిడ్డ అయితే ఇంకొక న్యాయమా? ఇంతకో ఖచ్చితంగా ఏదైనా ఏమంటారు ప్రొడక్షన్ అంటారు కదా, అది సరిగ్గా జరిగి ఉంటుందా, లేకపోతే ఇది ఏదైనా స్పెషల్ ప్రొడక్షన్ ఏముంటుందా, స్పెషల్ బ్రీడ్ మాదిరా? ఎట్లా మాట్లాడతారా స్వామి? నోటికి ఎట్టొచ్చారని ఆయన మరి మాటలో ఏమి తింటే వచ్చాయి ఆ మాదిరిగా? ఏం బతుకులు బతారా స్వామి? ఇట్లాంటి అంతా మళ్ళీ సామాజిక ఉద్యమకారులు. సిగ్గుండాలి ఒకరన్నా బుద్ధకం ఈ బతుకులు. మీరు ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకునైనా మహానుభావులారా మహాతల్లారా ఇంతవరకు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని న్యూస్ అఖండ ఛానల్ను
అట్లా ముందుకు నడిపించండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత బలంగా తయారవుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.